హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనంలో చివరి లైన్లో ఇలా రాయబడి ఉంది: నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా. వినారు ప్రియ వచనమా? దేవుడైన యెహోవా యాకోబుతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను విడువను. ఎంత మంచి వాగ్దానం దేవుడు ఉదయం మనందరికి ఇస్తున్నాడు. మనందరికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. నీకే వాగ్దానం ఇచ్చాడు. ఆయన అంటాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అంటాడు. మనుషులైతేనండి మనతో చెప్పి మనల్ని ఏం చేస్తారండి? విడిచిపెట్టేస్తారండి. కానీ దేవుడు, మనతో చెప్పిన దేవుడు మనతో ఏం చెప్పాడో అది జరిగిందాకా కూడా మనం వెన్నంటి ఉండి మనల్ని బలపరుస్తూ మనల్ని కాపాడుతూ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ముందుకు తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనుషుల స్వభావం అయింది కాదండి. మనుషులైతే మాటిస్తారు, కనపడరు. ఆ టయానికి చేస్తామంటారు, చెందుతామంటారు, చూస్తామంటారు, ఆ టయాలకు కనపడరు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఉదయం నాకు ఎంత సంతోషంగా ఉందో. ప్రభు అంటున్నాడు, నీతో నేనేం చెప్పాను అది ఖచ్చితంగా నెరవేరుస్తాను. నేను నీతో ఉండి నెరవేరుస్తాను. నేను ఎక్కడికి వెళ్ళనని ప్రభు మాట్లాడుతున్నారు. ఎంతో గొప్ప వాగ్దానం అండి. యాకోబు పట్ల దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడండి. యాకోబుని దేవుడు వదలలేదండి. 16 తన మామగారింట్లో ఉన్నప్పుడు 20 సంవత్సరములు వదలలేదండి దేవుడు. ఎందుకంటే దేవుడు యాకోబుకి వాగ్దానము చేశాడు గనక దేవుడు యాకోబుని వదలలేదు. దేవుడు చేసిన వాగ్దానం యాకోబు పట్ల దేవుడు ఏం చేశాడండి? నెరవేర్చాడు. అలానే ఈ ఉదయం నీకు చేసిన వాగ్దానం, నీ కుటుంబానికి చేసిన వాగ్దానం, నీ పిల్లలకు చేసిన వాగ్దానం ఆ దేవుడు ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు ఆయన నీకు తోడుగా, నీడగా, అండగా, అర్థమైందా? కాపరిగా, యజమానుడిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఖచ్చితంగా నీ పట్ల దేవుడు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మనతోనే ఉంటాడు. ఆయన మనలోనే ఉంటాడు. ఆయన మనతో ఉండి ఆయన మన కాపాడుతూ ముందుకు తీసుకుని వెళ్తాడు. అర్థమైందా ప్రియ వచనమా? నమ్మిన వారందరూ కూడా ప్రార్థన చేయండి. నాతో కలిపి ఏకీభించని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయం మీరు శక్తివంతమైన వాక్కుని విడుదల చేశారు. నీకు వందనాలయ్యా. నీవు మాతో ఏదైతే చెప్పావో అది నెరవేర్చు వరకు నేను నిన్ను వదలనని చెప్పారు. మీకు స్తోత్రాలు అయ్యా. నిజమే, మనుషులైతే ప్రభు మాకు ఇచ్చిన మాటలు తప్పి వారు కనబడకుండా వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మీరు మాత్రం మా వెన్నంటి ఉండి మాతో చెప్పింది మీరు నెరవేరుస్తానని మీరు మాట్లాడుతున్నారు. అందుని బట్టి వందనాలు. ఎవరెవరికి వాగ్దానాలు ఇచ్చారు వాటన్నిటిని మీరు నెరవేర్చి ప్రభు మీ కృపా కాపుదల మెండుగా ఉంచి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెన, ఆశీర్వాద, శుభప్రదంగా ఉంచి నడిపించండి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలు దీవించండి. చదువులో గొప్ప వ్యక్తులు కావాలి, ప్రయోజకులు కావాలి. రాకపోకలు తోడుండండి. రోగస్తులను స్వస్థపరచండి, విడిపించండి. దయ్యములు, రుద్బదులు, చాదబడి బాణమతి శత్రుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించండి. గొప్ప కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, నీ కృప కాపుదల మెండుగాని ప్రజల మీద ఉంచమని. ఎంతమంది అయితే ప్రభు నా తండ్రి నాయన ఈ ఉదయం వాగ్దానాన్ని ప్రభు నాయన స్వతంత్రించుకున్నారు, వారందరి పట్ల ఈ క్రియ వాగ్దానం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒకటి కామెంట్ చేయండి, ఆయన నాకు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చే వరకు నన్ను ఆయన విడిచిపెట్టాడు. గాడ్ బ్లెస్ యూ.